రాజ్యాంగాన్ని రక్షించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ సిపిఎం లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలో మహాధర్నా నిర్వహించారు. అనంతరం స్థానిక పాడ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బూకత బంగారాజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, గత ప్రభుత్వంలో పట్టాలిచ్చే స్థలాలు చూపించిన వారికి స్థలాలు ఇప్పించాలని సూచించారు. గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామంలో సర్వే నెంబర్ 1లో పేదలు సాగు చేస్తున్న కొండపోరంబోకు భూమికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని, నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు గొడుగు సత్యనారాయణ, మానుకొండ లచ్చబాబు, జిల్లా మహిళా అధ్యక్షురాలు సిహెచ్ అప్పలరాజు, నక్కమంగ, గొడుగు వినోద్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి దాడులు, అట్లాగే మైనార్టీలపై జరుగుతున్నటువంటి వేధింపులు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకరికి ఒక న్యాయం, ఒకరికి ఒక న్యాయం. ఇవాళ వైసీపీ కానీ అలాగే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ ఏదన్నా కానీ చేసినట్లయితే వాళ్ళ మీద జరుగుతున్న వేధింపులు ఏదైతే రెడ్ బుక్ పనిచేస్తుంది. లోకేష్ గారి దగ్గర ఉన్న రెడ్ బుక్ నుంచి నేను అన్నీ చేస్తున్నాను, రెడ్ బుక్ నేను అమలు చేస్తున్నానని చెప్పి అంటూ ఉన్నారు. కానీ అదే తెలుగుదేశం నాయకులు వాళ్ళ పిల్లలు రేపులు చేస్తూ ఉంటే, యాక్సిడెంట్లు చేస్తూ ఉంటే ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడ పోయిందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే రకంగా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో వాగ్దానాలు అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది. మీరు టెక్నికల్గా అనేక మందిని చూసి ఈ యొక్క తల్లి దీవెన పథకంలో చాలామందిని తీసేస్తూ ఉన్నారు. అలాగే ఈ రోజుకి కూడా మీరు మరి వితంతువులకు కానీ అలాగే మామూలుగా ఒంటరులకు కానీ మీరు ఏ పెన్షన్ కొత్తగా శాంక్షన్ చేశారు? అక్కడ ఎవరన్నా చచ్చిపోతే తీసిన పెన్షన్లు ఇస్తున్నారు తప్పించి మామూలుగా మా ప్రభుత్వం కొత్తగా ఈ పెన్షన్ ఇచ్చింది అన్నది ఏదైతే ఉందో లేకుండా పోయింది. అందుచేత కొత్తగా పెన్షన్లు ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉంది, అది ఇవ్వటం లేదు. సరికదా ఇవాళ జగన్ 2 సంవత్సరాలు అయింది నువ్వు అధికారంలోకి వచ్చి. జగన్మోహన్ రెడ్డి గారు పంచిపెట్టినట్టు జగన్ కాలనీలు ఏవైతే ఉన్నాయో 2 సెంట్లు గ్రామాల్లోని సెంట్లు ఏదైతే ఉందో పట్టణాల్లో ఇస్తే అది కాదు నేను మారుస్తానని చెప్పేసి పల్లెల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేస్తావు. 2 సంవత్సరాలు అయ్యింది. ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో జగన్ టైంలో కొనుగోలు చేసినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అలాగే ఉన్నాయి. వాడిచ్చిన పట్టాలు ఏదైతే ఇళ్లలో దాచుకున్నారు. ఈ రోజుకి వాటిని పంచిపెట్టండి చెప్పంటే మా ప్రభుత్వం పాలసీ కొత్తది పెడుతుందని చెప్పేసి నువ్వు కవులు చెప్తావు తప్పించి ఈ రోజుకి కూడా వాటిని పంచిపెట్టినటువంటి పాపాలు బాలేదు. నువ్వు కొత్తగా కొనక్కర్లేదు. ఆ రోజున మాజీ ముఖ్యమంత్రి కొన్నటువంటి స్థలాలు ఉన్నాయి. వాటిలో నువ్వు ఏదైతే ఉందో రెక్టిఫై చేసి ఇవ్వాల్సిన బాధ్యత నీకుంది. కానీ ఆ పని కూడా చేయటం లేదు. అలాగే పట్టణాల్లో మరి అక్కడ ఉన్నటువంటి హోడా కాలనీలు ఏవైతే ఉన్నాయి అవి కూడా ఖాళీగానే ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత గృహప్రవేశం చేస్తానన్నావు. ఇప్పటికి వచ్చి ఇంకా నీకు ముహూర్తం కుదరలేదు. నీ ఉద్యోగం, నీ కొడుకు ఉద్యోగం, నీ ఇల్లు సరిపోతున్నాయి తప్పించి పేదల కొంపలు కట్టించాలని కానీ పేదల గృహప్రవేశం చేయాలని కానీ ఎక్కడా కూడా లేవు. అదే రకంగా ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలోనే దళితుల మీద జరుగుతున్న దాడులకి కనీసం రెస్పాన్స్ లేకుండా పోయింది. ఎవరన్నా కానీ గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద ఏదైతే ఉందో నీ సైన్యం ఏదైతే ఉందో సోషల్ మీడియా దాడి చేస్తూ ఉన్నారు. చూడండి, మల్లాంలో డైరెక్ట్గా మొత్తం ఏదైతుందో దళితుల మీద దాడి జరిగి కేవలం అక్కడ సాటింపులేంచి మేము చేసామని చెప్పన్నా సరే కేసు రిజిస్ట్రేషన్ చేయకుండా మీరున్నారు. అదే రకంగా ఇంకా మనం చూసుకున్నట్లయితే చాలా దారుణం. పిల్లలు ఏదైతే ఉందో ఎండ పిల్లలు ఉన్న పిల్లల్ని మీరు వాళ్ళ లేకపోతే కాపులా అని చెప్పేసి వ్యత్యాసం తీసుకొచ్చి వాళ్ళ పచ్చాకం కూర్చోండి, కాపులు పచ్చాకం కూర్చోండి అన్న వాళ్ళ మీద ఈ వాటికి చర్యలు తీసుకోలేదు. మరి నువ్వు పిఠాపురం నియోజకవర్గంలో మరి పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం అయ్యి ఉండి ఆయన గారు ఏదైతే ఉందో నా నియోజకవర్గం చాలా గొప్పగా డెవలప్ చేస్తున్నారని చెప్పంటే ఈ వివక్ష చాలా కాపాడుతుంది. ఈ వివక్ష ఎందుకు కొనసాగుతూ ఉందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దగ్గర 40 సంవత్సరాల నుంచి చందుర్తిలో సర్వే నెంబర్ 1లో 150 ఎకరాల దేవస్థాన భూమి ఉంటే సుమారుగా 600 ఎకరాల భూమి ఉంటే 600 ఎకరాల్లోని 150 ఎకరాలు తీసేగా మిగిలిన 450 ఎకరాలు కూడా మా యొక్క పేదలందరూ సాగు చేసుకుంటూ ఉంటే మేమే సాగులో ఉన్నాము, వీళ్ళే సాగు చేసుకుంటున్నారని చెప్పేసి ప్రభుత్వం కూడా గుర్తిస్తే ఈ రోజు కూడా పట్టాలు ఇవ్వలేదు. ఈ రోజు కూడా పట్టాలు ఇవ్వడానికి చేతులు రాలేదు. అక్కడ ఉన్నటువంటి పేదలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇంకా మనం చూస్తున్నట్లయితే SCZ భూముల్లో ఈ రోజుకి కూడా ఇంకా ఖాళీగా భూములన్నీ కూడా ఉండిపోయాయి. ఆ రోజు జగన్ గారు వచ్చిన తర్వాత కొంత భూమి SCZకి ఉండిచ్చి కొంత భూమిని ఏదైతే తిరిగి ఇచ్చేయడం జరిగింది. ఈయన గారు వచ్చిన తర్వాత ఇవ్వాల్సినటువంటి భూమిని కూడా అలాగ పెండింగ్ పెట్టి కూర్చొని అక్కడ రైతులకు ఇవ్వడం లేదు. ఖాళీగా ఉన్న భూములు ఏదైతే ఉన్నదో ఖాళీగానే ఉండిచ్చి పెద్ద పెద్ద కంపెనీలకు ఏదైతే ఉందో ఆయన మొత్తం ఇవ్వడానికి చూస్తూ ఉన్నారు. అక్కడ రైతులకి ఇంకా సరైనటువంటి నష్టపరిహారం ఈ రోజుకి కూడా అందలేదు. వాళ్ళు ఏమన్నా అడిగితే
మొత్తం ఇక్కడ ఏమన్నా కానీ అడిగినట్టయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారు, మీరు పాకిస్తాన్ ఏజెంట్లు, లేకపోతే మీరు ఇంకొకరు చైనా ఏజెంట్లు అని చెప్పేసి ఆ రకంగా బ్రాండ్ చేయడం చేస్తూ ఉన్నారు. ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో కూడా పేదల యొక్క సమస్యలు ఏవైతే పరిష్కారం కాలేదు వాళ్ళకి తెలుస్తుంది. ఈ రోజున విద్యార్థులందరూ కూడా మాకు ఉద్యోగాలు కావాలని, నిరుద్యోగ వృత్తి 5,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే మహిళలు ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాల నిండిన మహిళలకి మొత్తం మామూలుగా నువ్వు నెలనే ఇస్తా ఉన్నావు. గత ప్రభుత్వం 45 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఏదైతే ఉన్నదో ఒకసారి 18,000 వేశాడు. కానీ ఈయన 18,000 ఎడగొట్టి ప్రతి నెల 1,500 ఇస్తానన్నావు. కానీ ఇప్పుడు కొంచెం ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంప్లిమెంట్ చేసి ఆలోచన కూడా నీకు కాపాడలేదు. అలాగే నువ్వు ఉచిత బస్సులు అన్నావు, బస్సులు పెంచలేదు సరిగదా, బస్సులు ఇంకా తగ్గించేసి మొత్తం ఏదైతే ఉందో బస్సుల్లో ప్రయాణం చేయడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏదైతే ఉందో ఇవాళ నువ్వు కల్పించావు. అందుచేత చంద్రబాబు నాయుడిని, ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని, అలాగే ఈ పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని కూడా మేము అడుగుతూ ఉన్నాము. ఈ నియోజకవర్గ సమస్యలు పరిష్కారం చేయండి, ఇక్కడ ఉన్నటువంటి వివక్షతను పోగొట్టండి, ఇక్కడ ఉన్నటువంటి వివక్షతకి మీరు కొంత ప్రణాళిక చేయండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇవాళ ప్రధానంగా పేదలు సాగు చేసుకున్నటువంటి భూములకు పట్టాలు ఇవ్వాలనేది పేదల డిమాండు. అలాగే స్వతంత్ర సమర యోధుల యొక్క వాళ్ళ ఔన్నత్యాన్ని చాటుతూ ఇవాళ మేము ర్యాలీ చేస్తూ ఉన్నాము. లిబరేషన్ పార్టీ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంది.